టీమిండియాకు భారీ షాక్. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బూమ్రా శ్రీలంకతో జరగనున్న కీలక టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక యువ బౌలర్పై పడింది. జమ్మూ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ అని పిలిచే ఆకిబ్ నబీ ఎట్టకేలకు టీమిండియా నుంచి తొలి పిలుపు అందుకున్నాడు. అసలు ఈ ఆకిబ్ నబీ ఎవరు? బూమ్రా స్థానంలో అతన్నే ఎందుకు ఎంపిక చేశారు? గతంలో సెలెక్టర్లపై ఎందుకు తీవ్ర విమర్శలు వచ్చాయి? ఇప్పుడు పూర్తి కథ తెలుసుకుందాం. ముందుగా బూమ్రా విషయానికొస్తే ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బూమ్రా ఎడమ మూకాలికి గాయమైంది. అప్పటి నుంచి రిహాబిలిటేషన్లో ఉన్న అతను శ్రీలంక సిరీస్ నాటికి పూర్తిగా కోలుకుంటాడని బీసీసీఐ భావించింది. కానీ తాజా ఫిట్నెస్ పరీక్షల్లో బూమ్రా పూర్తి స్థాయిలో సిద్ధంగా లేడని వైద్య బృందం తేల్చింది. దీంతో అతనికి మరోసారి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బూమ్రా స్థానంలో యువ పేసర్ ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఈ ఆకిబ్ నబీ ఎవరు? జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ గత 2 రంజీ ట్రోఫీ సీజన్లలో అసాధారణ ప్రదర్శన చేశాడు. కేవలం 2 సీజన్లలోనే 104 వికెట్లు తీసి దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అతని వేగం, స్వింగ్, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ కారణంగా చాలామంది మాజీ క్రికెటర్లు కూడా ఇతనే టీమిండియా భవిష్యత్ ఫాస్ట్ బౌలర్ అని ప్రశంసించారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. 2025-26 సీజన్లో ఒకే రంజీ సీజన్లో 60కి పైగా వికెట్లు తీసినా స్వదేశంలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ టెస్టుకు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో సెలెక్టర్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా ఎంత ప్రదర్శన చేస్తే జట్టులోకి తీసుకుంటారు అంటూ మాజీ ఆటగాళ్లు కూడా ప్రశ్నించారు. అయితే ఆకిబ్ నబీ మాత్రం నిరాశపడలేదు. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్లో భారతీయ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చివరకు బూమ్రా గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తొలిసారి భారత జాతీయ టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు. శ్రీలంకపై జరిగే తొలి టెస్టులో ఆకిబ్ నబీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా బెంచ్కే పరిమితం అవుతాడా? ఈ విషయం తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేస్లో నిలవాలంటే భారత్ శ్రీలంకను 2-0తో వైట్ వాష్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి కీలక సమయంలో బూమ్రా లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. కానీ యువ బౌలర్ ఆకిబ్ నబీ ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఆగస్టు 15 నుంచి 28 వరకు శ్రీలంక భారత్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లకు గాలే మరియు కొలంబో వేదికలుగా ఉండనున్నాయి.